శంకరయ్య, శంకరయ్య. అయ్యా, గాంధీ బాటిల్ పట్టరా. అయిపోయినాయండి. ఇదే ఆఖరి బాటిల్ అండి. ఆఖరి బాటిల్ నాకు తెప్పించి పెట్టమని నీతో చెప్పలేదు. ఏం చెప్తున్నావు? ఏమిటి ఏమిటిది? ఏదో ఉద్ధరిస్తామని పిల్లలు నీ చేతిలో పెడితే ఇదా నువ్వు చేసిన నిర్వాహకం. వాళ్ళకి ఏదైనా జరుగుంటే ఎవరు బాధ్యులు? అసలు నా పర్మిషన్ లేకుండా పిల్లల్ని పిక్నిక్ ఎందుకు తీసుకువెళ్ళారు? నిన్ను ఇక్కడ ఉద్యోగానికి పెట్టింది పిల్లలకి చదువు చెప్పడానిక, వాళ్ళతో పాటు నువ్వు గంతులేయడానిక? నేను చెప్పేది వినండి. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. నీ మీద నాకు నమ్మకం పోయింది. ఇక నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వచ్చిన దారిని వెళ్ళిపో. Get out! Get out from my house! అక్కడే నిలబడ్డారే, లోపలికి రండి. ఆంటీ తప్పేం లేదు నాన్న. భవిష్యత్తుకి ఆంటీ వద్దండి. మేమే కావాలని గోల్ చేస్తే సరేనండి. శాంతి, సారీ శాంతి. రాత్రి ఆవేశంలో కేకలేశాను. శాంతి, పిల్లలంటే నీకెంత ప్రాణమో నాకు తెలుసు. పిల్లల్ని పిక్నిక్కి తీసుకెళ్లడంలో తప్పేమీ లేదు. అనుకోకుండా ఇలా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. నన్ను చూస్తున్నావుగా శాంతి, నేనేం చేస్తున్నానో నాకే తెలియని పరిస్థితుల్లో ఉన్నా. నా మాటలు పట్టించుకోవద్దు. ఈ స్థితిలో పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు ప్లీజ్. సెలవుల్లో మా అమ్మ నాన్న నేను ఆ విమానంలోనే ఢిల్లీ వెళ్ళాం. అంత చిన్న విమానంలో మీరెలా పట్టారు? అది చిన్నది కాదు, కిందకు వచ్చినప్పుడు చాలా పెద్దగా ఉంటుంది. కింద పెద్దగా ఉంటే పైకి వెళ్ళి చిన్నది ఎలా అవుతుంది? చిన్నదవదు, చిన్నదిలా కనిపిస్తుంది. చిన్నది కాకపోతే చిన్నదానిలాగా ఎలా కనిపిస్తున్నామా? నువ్వు ముద్దువి, నీకు చెప్పలేను. నువ్వు పెద్ద ముద్దువి. ఇంతకు ఏమిటి మీరు అనేది? అవును సార్, రాజారావు మర్డర్ కేసు ఈ వారంలో ఫైనల్ హియరింగ్కి వస్తుంది. ఆ తాతారావు సాక్షుల్ని బెదిరింపులతో కొందరిని, లంచాలతో కొందరిని తలకిందులు చేస్తున్నాడు. మీరు రాకపోతే ఈ కేసు డీల్ చేయటం మా వల్ల కాదు సార్. అబ్బబ్బబ్బబ్బా, నేను కోర్టుకు వచ్చే పరిస్థితుల్లో లేనని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నన్ను విసిగించకండి, వెళ్ళండి. అది కాదు సార్. ప్లీజ్ లీవ్ మీ అలోన్, లీవ్ మీ. మీరేమీ అనుకోనంటే ఒక మాట చెప్పమంటారా? తాగుడు మంచిది కాదంటావు, అంతేగా? మీకు తెలిసిన దాని గురించి చెప్పాలనుకోవడం లేదు. అది మీ పర్సనల్ మ్యాటర్. మరేంటి? మీకు చెప్పే అర్హత నాకు లేదని తెలుసు. అయినా ఉండబట్టలేక చెప్తున్నాను. నలుగురికి ఉపయోగపడాల్సిన మీరు ఈ 4 గోడల మధ్య ఉండిపోతే ఈ వృత్తికి అన్యాయం చేసినట్టు కదా. మీ వ్యక్తిగత సమస్యల కోసం ప్రజల పట్ల బాధ్యత గల ఉద్యోగంలో ఉన్న మీరు దాన్ని పట్టించుకోకపోవడం ఎంతవరకు న్యాయమో ఆలోచించండి.
రఘు, ఏమిటి? తాగొచ్చావా? అవును. అయితే నీకే? చదువుకుంటున్న కుర్రాడివి, ఇంత చిన్న వయసులో ఏమిటి బాబు ఈ అలవాటు? నీ నాన్నగారు బాధపడరు? తాగడానికి వయసు ఏమిటి? అయినా నేను తాగితే మా నాన్నగారు ఎందుకు బాధపడాలి? మరి ఆయన తాగడం లేదా? ఆయన తాగితే తప్పు లేదు, కానీ నేను తాగితే తప్పు వచ్చిందా? రాత్రి తాగొచ్చావన్న సంగతి గుర్తుందా? రఘు, నేను కేవలం టీచర్ని. నీకొక మాట చెప్పగలను, కానీ అంతకన్నా ఏమీ చేసే అధికారం నాకు లేదు. పోనీ నా సంగతి వదిలే. రాత్రి మత్తులో నువ్వు మీ నాన్నగారి గురించి అన్న మాటలు ఆయన విన్నారు. అసలే బాధలో ఉన్న ఆయన ఎంత కుమిలిపోయి ఉంటారో ఒక్కసారి ఆలోచించు. ఈ బాటిల్స్ అన్ని తీసుకెళ్లి బయట పారే. శంకరయ్య, అయ్యా, ఇది కూడా. నాన్నగారు, సారీ నాన్న. మళ్ళీ ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను. నన్ను క్షమించండి. చూడు బాబు, తప్పులు అందరూ చేస్తారు, కానీ తమ తప్పు తాము తెలుసుకున్న వాళ్లే గొప్పవాళ్ళు. ఇందులో నీ ఒక్కడిదే బాధ్యత ఉందని నేను అనుకోవడం లేదు. నేను కూడా కొంతవరకు బాధ్యత. నీ తప్పును నువ్వు తెలుసుకోవడమే కాకుండా నా తప్పును కూడా ఎత్తి చూపించావు. థ్యాంక్స్. శాంతి, నేను ఆఫీస్కి వెళ్ళాలి. బ్రేక్ఫాస్ట్ త్వరగా ఏర్పాటు చేయొచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆనంద్. మళ్ళీ నువ్వు మామూలుగా కేసులు టేకప్ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రాఘవ, ఈ ఆనందానికి కారణం ఎవరనుకున్నావు? పరోక్షంగా నువ్వు, ప్రత్యక్షంగా శాంతి. అది మాత్రం నిజం. సరే, ఆ తాతారావు గురించి ఇన్ఫర్మేషన్ తెస్తాన్నాడే ఆ కుర్రాడు శివాజీ ఏమయ్యాడు? అతను ఆ పని మీదే ఉన్నాడు. మా వాళ్ళు కూడా అతనితో రెగ్యులర్ కాంటాక్ట్ లోనే ఉన్నారు. గుడ్, కూర్చో. ఈ ఆనందాన్ని అర్జెంట్ గా సెలబ్రేట్ చేసుకోవాలి. క్లబ్కి వెళ్దాంరా. సారీ రాఘవ, పిల్లల్ని అలా సరదాగా బయటికి తీసుకెళ్దాం అనుకున్నాను. మనం ఎప్పుడైనా వెళ్తాలే. ఓకే, బాయ్. ఇది ఏం తీసుకొచ్చారో చూడు. నీకు బుజ్జి, నీకు అదే రాము, దిగరా. లత తీసుకో. నాకు దిగరా. శాంతి, నీకు కూడా చీర తీసుకొచ్చాను, తీసుకో. నాకెందుకండి? ఎందుకేమిటి, తీసుకో. పిల్లలు తొందరగా రెడీ కండి, అందరం కలిసి అలా సరదాగా బయటికి వెళ్దాం. మిమ్మల్ని అందరినీ ఎందుకు సమావేశపరిచానో తెలుసా? ఇన్నాళ్ళు మనం అపోజిషన్ పార్టీ లేని అసెంబ్లీలా దొరికినంత ఆంబోతుల్లా మేసేశాం. ఇప్పుడు ప్రాసిక్యూటర్ ఆనందరావు మళ్ళీ డ్యూటీ ఎక్కుతున్నాడు. ఇక మీదట మనం నోళ్లు కట్టుకుని చేతులు ముడుచుకుని కూర్చోపోతే మనందరికీ జనగణమన పాడేస్తాడు. అంచేత కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టి మసులుకోండి బాబాలో. నాగార్జున ఈ ఊర్లోనే ఉన్నారటే, షూటింగ్ వచ్చారట. నిజంగానా? ఏది? నాగార్జున కలిసావా? నాగార్జున ఫ్యాన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నా ఫ్రెండ్, వాడితో నేను షర్టన్ హోటల్కి వెళ్ళి కలిశాను. ఏమండి, నాగార్జున షర్టన్ హోటల్లో ఉన్నారా? అవును. ఇప్పుడు ఉంటారండి? ఇప్పుడు ఉండరండి, సాయంత్రం 5ంటికి షూటింగ్ నుంచి వస్తారు. రూమ్ నెంబర్ ఎంతండి? మీరా రండి, నాగార్జున గారు లోపల ఉన్నారు. నాగార్జున గారు ఇక్కడ రూమ్ లో ఉన్నారు. వీడున్నాడే, నాగార్జున గారు ఉన్నారన్నా? నాగార్జున కన్నా స్మార్ట్ గా ఉన్నాను. నేనుండగా అతను ఎందుకు?
ఒకసారి కొట్టావు, ఓకే. రెండోసారా? తప్పు కదూ. నీ పొగరు అణచడానికే 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకుని నేను నా ఫ్రెండ్స్ పార్టీ అరేంజ్ చేసుకున్నాం. ఇక నీ పని క్లీన్ బౌల్డ్. ఆగండి. నేను మీ అభిమానండి. మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి మోసం చేసి నన్ను తీసుకొచ్చి. నీకేం భయం లేదమ్మా. ఏమిటి పోజు కొడుతున్నావా? నీ పోజులకు భయపడటానికి ఇదేం సినిమా కాదు. అలాగా? మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళు. వెళ్ళకపోతే మా దెబ్బ రుచి చూస్తావు. వెల్కమ్. మీ సరదా నేనెందుకు కాదనాలి? రండి. వెయిట్ వెయిట్ వెయిట్. సినిమాల్లో మీరు చూసే ఉంటారు, డైరెక్ట్ యాక్షన్ అనగానే నేను చూశారుగా. ఇది చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలిగా. తెచ్చుకోరు. మీరు కొడతారు, కొట్టారుగా. ఇప్పుడు నేను కొడతాను. ఓహో, నువ్వు ఒకటి మిగిలావా? నీకు చేతికి ఏదో దొరుకుతుంది, అది పట్టుకుని మీదకి వస్తావు. వచ్చావా? అయితే నేను ఇచ్చేది తీసుకో. నలుగురు వచ్చారా? ఇలా నలుగురు వచ్చేసరికి మా ఫైట్ మాస్టర్లు కరాటే బిట్టు పెడతారు. ఎలా ఉంటుందో చూస్తారా? చూడమ్మా, ముందు కొట్టానే వాడే వెనకాల నుంచి మెల్లగా మెల్లగా వచ్చి గబాలను పట్టుకుంటాడు. అబ్బే, వాడేం చేయడు, ఊరికే అటు ఇటు ఊస్తాడు. తర్వాత కొట్టాను చూడు, వాడు ముందు నుంచి వచ్చి కొడటానికి ట్రై చేస్తాడు. వాడిని పట్టుకుంటాను. ఈలోగా ఈ పక్క నుంచి ఇంకోడు వస్తాడు, వాడిని పట్టుకుంటాను. ఇప్పుడు కుంటుకుంటా వస్తున్నాడు చూడు, వాడు కొడతాడు. ఇంతసేపు నువ్విచ్చావు, ఇప్పుడు నేను ఇచ్చేది కూడా తీసుకో. ఇది సినిమా కత్తి కాదు, నిజం కత్తి. సరే, సినిమా ఫైట్ చేసి చేసి నాకు కూడా బోర్ కొడుతుంది. నేను కూడా నిజం ఫైట్ మొదలు పెడతాను. హలో, చూడమ్మా, సినిమాలంటే ఇష్టం ఉండొచ్చు, సినిమా నటులంటే అభిమానం ఉండొచ్చు. కానీ ఆ ఇష్టానికి అభిమానానికి ఒక హద్దు ఉండాలి. అదృష్టవశాత్తు ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేదా నువ్వు ఆలోచించు. నీలాంటి అభిమానులంటే మాకు ఇష్టము గౌరవం కూడా, కానీ ఆ అభిమానం హద్దులు దాటకూడదు. ఇప్పుడు జరిగింది ఒక పాఠంగా గుర్తుంచుకుని చక్కగా చదువుకుని నీకు నిన్ను కన్నవాళ్ళకి మంచి పేరు తీసుకురా. కమేన్. ఆంటీ, మీరే రాకపోయింటే. థ్యాంక్స్ అండి. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు. ఇందులో కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఏముందండి? సమయానికి రాబట్టి ఆదుకోగలిగాను. వస్తా అండి. మంచిది.